హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 77. ధర్మరాజు కార్తికేయుడు జన్మ వృత్తాంతాన్ని అడగ్గా మార్కండేయ మహర్షి కార్తికేయుడి జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో సత్యభామ ద్రౌపదితో మాట్లాడుతూ భర్తల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలని అడుగుతుంది. పూర్తి వివరాలకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రీతిగా ధర్మరాజు మార్కండేయ మహర్షి వలన ఎన్నో గాథలను విన్నాడు. ఆ సమయంలో కృష్ణుడి భార్య అయిన సత్యభామ పాండవ పత్ని అయిన ద్రౌపదితో ఇష్టాగుష్టి సలుపుతున్నారు. అప్పుడు సత్యభామ ద్రౌపదితో ఇలా పలికింది: ఓ ద్రౌపది, నీకు 5 భర్తలు. వారు నీ యందు అనురాగం కలిగి ఉన్నారు. వారందరి మీద నీవు కూడా పతిభక్తి కలిగి ఉన్నావు. ఇది ఒక అద్భుతమైన వింత. ఇది ఎలా సాధ్యమవుతుంది? 5 భర్తలను సమానంగా ఆదరించి పూజించే మహిమ నీకు ఎలా చేకూరింది? ఇది ఏమైనా మంత్ర ఔషధం ప్రభావమా, లేక నీకు వస్త్రములో అలంకరణలో ఉన్న నైపుణ్యమా, లేక నువ్వు చతుర సంభాషణలో నేర్పరివా? నాకు నేర్పించు. ఎందువలన అనగా, ఆ నేర్పరితనం చేతనే నేను కూడా నా భర్త అయిన శ్రీకృష్ణుని నా వశం చేసుకుంటాను అని అడిగింది. దానికి ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. సత్య, నీవు నన్ను ఒక దుష్టవనితగా జమకట్టి ఇట్లో మాట్లాడవచ్చునా? నీవు ఆ పురుషోత్తమునకు భార్యగా తగవు అని నా భావన. మంత్రతంత్ర ఔషధములతో భర్తలను వశం చేసుకోవాలి అని అనుకోవడం నీ తెలివి తక్కువతనం. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద అంతకు ముందు ఉన్న ప్రేమ కూడా నశిస్తుంది. అట్టి భార్యతో సంసారం పాముతో సహవాసంలాగా భావిస్తాడు. పైగా అలాంటి మందులు మాకులు పెడితే భర్తకు రోగం వస్తుంది, భార్యకు అపకీర్తి వస్తుంది, ఆఖరకు నరకం ప్రాప్తిస్తుంది. కాబట్టి భార్యలు భర్తలు పట్ల ఎలాంటి కపటభావనలతో మోసం చెయ్యరాదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మము. నేను పాండవుల పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో వివరించదను, సావధానంగా వినుము. నా భర్తలు పరస్త్రీలతో చరించనను, నేను అసూయ చెందను. నేను ఎప్పుడూ అహంకారంతో మాట్లాడను. భర్తల ఎడల పూజ్యభావంలో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా యక్ష కిన్నెరులైనా వారికి తృణప్రాయంగా చూస్తాను. స్నానము, భోజనము, శయనము మొదలైన విషయంలో ముందు నా భర్తలకు సపర్యాలు చేసి పిదప నేను వాటిని అనుభవిస్తాను. నా భర్తలు మనసు కనిపెట్టి వారికి అవసరమైనవి ఎప్పటికప్పుడు సమకూరుస్తాను. ఏది వ్యర్థము చెయ్యను, అవసరమైన వ్యయము చెయ్యను. ఇల్లు వాకిలి పాత్రలు శుభ్రంగా ఉంచుతాను. నా భర్తల యొక్క బంధుమిత్రుల ఎడల అనుకూలంగా ఉంటాను. ఎక్కువసేపు వాకిట నిలబడటం, ఎక్కువగా నవ్వడం, చెడ్డవారితో స్నేహం చేయడం లాంటి వాటి జోలికి పోను. భర్తల ఇంట లేనప్పుడు నేను పువ్వులు పెట్టుకోను, అలంకరించుకోను. నా భర్తల యందే మనసు నిలిపి వారి రాక కోసం నిరీక్షిస్తుంటాను. పాండవులు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపిష్ఠులు. అందుకని వారికి ఎప్పుడూ భయంతో సేవలు చేస్తూ ఉంటాను. అదియూ కాక మా అత్తగారు కుంతీదేవిని స్నానపానాదులు నేనే స్వయంగా సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతిరోజు తనతో పాటు 10,000 మంది బ్రాహ్మణులకు, 10,000 మంది యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తారు. వారికి అన్న ఏర్పాట్లు చేసి నేనే స్వయంగా చూస్తాను. వారికి సంతోషం కలిగిస్తాను. ఇంకను అంతఃపురంలో 1000 కొద్దీ సేవకులు పనిచేస్తుంటారు. వారి బాగోగులే నేను స్వయంగా చూస్తుంటాను. వారు తమ తమ విధులను సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తించేలా చూస్తుంటాను. ఇంకా భాండాగారంలో ఉన్న రత్నములు, మణులు మొదలగు విలువైన ఆభరణములు, ధనములు లెక్కలు నాకు తెలియను. పనివారికి ఇవ్వవలసిన జీతబత్యాలు నేను ఇచ్చేదను. అందువలన పాండవులు సంసార భారము ఎంతయో నా మీద మూపి నిశ్చింతగా ఉండెదరు. నాకు రాత్రిలో 1 జాము మాత్రం నిద్రపోవడానికి సమయం లభిస్తుంది. సరిగ్గా భోజనం చేయడానికి కూడా తీరిక ఉండదు. పైన చెప్పిన చర్యల వలన నేను నా భర్తల యొక్క అనురాగమును, ఆదరణమును పొందుతాను. అంతేగాని మందులు కాదు, మాకులు కాదు, ఇంద్రజాలం అసలే కాదు అని ద్రౌపది చెప్పింది. దానికి సత్యభామ సిగ్గుపడి, ద్రౌపది, నాకు నీ సంగతి తెలియక ఏదో మాట్లాడాను. వాటిని ఏదో పరిహాసంగా పరిగణింపుము, నన్ను మన్నింపుము అని పలికింది. అయ్యో, దానిదేముంది, అది నేను నవ్వులాటగానే తీసుకున్నాను అని ఇంకా ద్రౌపది ఇలా పలికింది. సత్యభామ, భర్త యొక్క మనసును చూరగొనే ధర్మమైన ఉపాయం చెబుతాను వినుము. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయవలనే భార్యకు సమస్త ఆభరణములు, ధనధాన్యములు సమకూరుతాయి. మంచి సంతానము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కాబట్టి భర్త వలన కాక భార్యకు వేరే విధంగా పై చెప్పినవి కలగవు. మనం పుణ్యం చేసుకోవాలంటే చాలా శ్రమ పడాలి.
కానీ భర్తకు సపర్యలు చేస్తే పుణ్యం సులభంగా లభిస్తుంది. కాబట్టి నీ భర్తకు ప్రతిరోజు ప్రేమతో, ఆరాధనతో సేవలు చెయ్యి. నీ ఎడల నీ భర్త అనురాగంతో ప్రవర్తిస్తాడు. నీ భర్త ఇంటికి రాగానే గుమ్మం దగ్గరే ఎదురు స్వాగతం పలుకుము. నీ భర్తకు సపర్యలు చేయడానికి సేవకులు ఉన్నారని ఉపేక్షించకు. నీవే స్వయంగా సపర్యలు చెయ్యుము. నీ భర్త ఎప్పుడైనా నీకు రహస్యం చెప్పినా దానిని బట్టబయలు చేయకుము. అది నీ సవతలకు తెలిసిన నీ మీద నిందలు మోపగలరు. దానివలన నీ భర్తకు నీ మీద ప్రేమాభిమానాలు సన్నగిల్లుతాయి. భర్త యొక్క బంధుమిత్రులను ఆరాధనతో గౌరవించు. వారికి సపర్యాలు చేయుము. వారికి అపకారం చేయువారు నీకు మిత్రులైనను వారిని ఆదరింపకు. ఇంకొక విషయము, ఆడువారి నడవడి కడు జాగ్రత్తతో ఉండవలను. ప్రద్యుమ్నాదులు నీ పుత్రులు, కానీ వారితో కూడా ఏకాంతంగా ఒకే శయ్యపైన కూర్చోనుకుము. నీవు కులస్త్రీలతో మాత్రమే స్నేహము చేయుము. అహంభావాలతోనూ ఎక్కువ విలాస జీవితం గడుపు వారితోనూ స్నేహము చేయకుము. ఇవే నీకు పరమ సౌభాగ్యమైన చేకూర్చును అని ద్రౌపది సత్యభామతో చెప్పాను. ద్రౌపది, నీ భర్తలు దైవ సమానులు. నీవు ధర్మం తెలిసిన దానవు. మీ రాజ్యం మీకు సంక్రమిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవిస్తారు. నీ కుమారులు పరాక్రమవంతులు. నీవు వీరమాతవు. నీవు మనసులో కలత చెందకుము. నీ కుమారులు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. వారిని రుక్మిణీ సుభద్ర ఎంతో ప్రీతితో తమ కొడుకుల కంటే ఎక్కువగా చూస్తుంది అని పలికింది. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద మార్కండేయుని వద్ద సెలవు తీసుకుని ద్వారకా నగరానికి పయనమయ్యాడు. మార్కండేయ మహర్షి కూడా ధర్మరాజుకు అనునయ వ్యాఖ్యలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తర్వాత పాండవులు కామికావనమును విడిచిపెట్టి ద్వైతవనానికి చేరుకున్నారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.